శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి మీరు. ఎందుకంటే మీ గ్రహబలం చాలా బాగుంది. భాగ్య రాజ్య లాభస్థానాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. చెప్పుకుందాం. సరే, అదే మీ రాశి వాళ్ళకి కుజదృష్టి ఉందండి. సంతోషంగా, నిత్య సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా ఉండబోతున్నారు. మీరు ఎలక్షన్స్లో గెలవబోతున్నారు. అంటే మీరు ఎలక్షన్స్లో ఉంటే, లేకపోతే మీరు ఎలక్షన్స్లో కాకపోయినా మీరు ఏ భావంలో ఉన్న ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూస్ వెళ్ళినా వాళ్ళని కూడా గెలవబోతున్నారు. ముఖ్యంగా ఎలక్షన్స్. ఎందుకంటే మీరు జాతక ప్రకారం చూసుకోవచ్చమ్మా. నేను చెప్పాను కానీ కాదు, గ్రహాలు అనుకూలవంతంగా మీకు ఉన్నాయని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా చెప్దాం, 9, 10, 11 భావాలు చెప్పుకుందాం. కానీ ద్వితీయ భావాన్ని శని చూస్తున్నాడు. శని చూడడం వల్ల చికాకులు, మనస్పర్ధలు, భార్యాభర్తల విషయంలోనూ, మీరు నోటి దురస్తనం వల్ల, కొద్ది చిన్న ప్రభావం వల్ల మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అక్కడ ఏమైంది, సెకండ్ హౌస్ లార్డ్ రవి ఎక్కడున్నాడు? 12వ భావంలో ఉన్నాడు. ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి చూసుకోండి, కర్కాటక లగ్నమైనా సరే, కర్కాటక లగ్నం వాళ్ళకి ద్వితీయాధిపతి అయిన రవి 12వ భావంలో ఉండి ఆరుద్ర నక్షత్రంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్లో సెటిల్ అవుతారండి. వెళ్ళడం కాదు, ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అవుతారని నేను చెప్పట్లా, శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు. సరే, అది పక్కకు పెడితే, వాళ్ళ ద్వారా నేను చెప్తున్నాను అనుకోండి, అది పక్కకు పెడితే, పైగా రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుందండి. ఖర్చులు అధికంగా ఉంటాయండి. ద్వితీయ భావాన్ని శని చూడడం వల్ల, సెకండ్ హౌస్లో 12th భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీసే కాదు, బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఖర్చులు అధికంగా కనిపిస్తుంటాయి. తర్వాత మీకు 3వ భావంలో కేతు ఉండడము, గురుదృష్టి ఉండడం వల్లండి సంపూర్ణమైన ఆరోగ్యంగా మీ బ్రదర్స్ ఉంటారు. బ్రదర్సు, సిస్టర్సు వాళ్ళు చాలా బాగుండడము, అదృష్టవంతులుగా ఉండడము, మీ కమ్యూనికేషన్, మీ ఐడియాస్ బాగా డెవలప్ చేసుకోవడము, ఉన్నతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. పట్టుదల ఎక్కువ ఉంటుందండి. ప్రతి పనులు పట్టుదల, ధైర్యం ఎక్కువ. 4th భావాన్ని కుజుడు చూస్తున్నాడండి. 4th భావంలో కుజుడు అంటే మంచివాడు కాదు, కానీ మీ రాశికి మాత్రం 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల ల్యాండ్స్ ఉంటాయి, భూములు, అలాగే విద్య ఉంటుంది, తల్లిగారికి బాగుంటుంది, ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, వాహన యోగము, గృహయోగము ఉండడానికి అవకాశాలు ఎక్కువ, పంట పొలాలు ఉంటాయి సార్, రైతులు వాళ్ళకి డబ్బులు రావడానికి బాగా, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఉంది, బాగుంది. పంచమ స్థానాన్ని గురుడు ఉన్నాడండి. పంచమ స్థానంలో గురుడు, ఇంకోటి చెప్పాలండి, పంచమ స్థానంలో గురుడికి గురుడు ఉన్నాడు. అలాగే కుజుడు కూడా చూస్తాడు. ఇంకోటి చెప్పాలంటే కుజుడు కూడా చూస్తున్నాడు. అంటే 5th హౌస్ని కుజుడు చూడడం వలన, గురుదృష్టి ఉండడం వలన, 5th హౌస్ లార్డు కూడా, అంటే కుజుడు కూడా దశమస్థానంలో ఉండడం వలన మీకు యోగం ఏంటంటే పొలిటికల్ రంగంలో మీకు యోగం ఉండడము, పొలిటికల్ రంగంలో గెలవడము, పదవులు స్వీకరించడానికి కూడా అవకాశము ఉంది, లేకపోలేదు. ఎందుకు? పంచమ భావాన్ని గురుడున్న కుజుడు చూసినా వీళ్ళకి ఏమవుతుందంటే మంత్రి పదవులు సిద్ధిస్తాయి అని శాస్త్రం. అలాగే మంత్ర సిద్ధి కూడా కలుగుతుంది. గాయత్రి మంత్రం కానీ మీరు ఏ మంత్రం చేసినా ఆ మంత్రాలు సిద్ధిస్తాయండి. మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మగపిల్ల వాళ్ళు పుట్టడానికి, పుత్ర సంతానం యోగ్యత కలగడానికి అవకాశం ఉంది, కానీ డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది, కానీ మంచి సంతానం ఉంటుంది, సత్సంతానం ఉంటారండి, మగపిల్లలు పుడతారు. అలాగే మీకు ఆనందోత్సవాలతో ఉంటారండి. ఎప్పుడు కూడా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఒక అద్భుతం. అంతేకాదండి, మీకు జనాకర్షణ ఎక్కువ, స్పోర్ట్స్ రంగంలో బాగా ఆడుతుంటారు. ఈ విధంగా చాలా బాగుందండి. సాహిత్య రంగంలో రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్స్ గాను, కొరియోగ్రాఫర్స్ గాను, నిజంగా చాలా బాగుందండి, అద్భుతం. అలాగే పంచమ స్థానం బాగుందంటే మీకు స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు సాధిస్తారు ఉండే. అప్పుడప్పుడు మీకు లాసులు కూడా వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆడండి, చూసుకోండి. నేను ఆడమని ప్రోత్సహించను, బట్ మీరు ఎలాగో చేస్తూ ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు, ప్రాబ్లం ఉండదు. కానీ 7వ స్థానాన్ని మాత్రము గురుడు చూస్తాడండి. పంచమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల, 7వ స్థానం గురుడు చూడడం వల్ల పిల్లలు సేఫ్, మీ భర్త గారు కానీ భార్య గారు సేఫ్ అంటే ఏంటి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఎటువంటి కష్టాలు లేకుండా మంచి పద్ధతిలో నడుస్తారు అని అర్థం. ఇప్పుడు చూడండి, 7వ భావం చూడండి. 7వ భావం మనం వివాహ స్థానం అని, కళత్ర స్థానం అని, విజయస్థానం, సక్సెస్ అని అంటాం కదా. విజయస్థానం అని ఏంటి? వివాహ శుభకార్యాలు రావడం, వివాహాలు కలగడం, మీ అనుకున్న సంబంధాలు కలగడం, ఎంత పర్ఫెక్ట్గా ఉందండి. పైగా 7వ స్థానం చూడడం వల్ల, గురుడు చూడడం వల్ల కూడా మీ చేస్తున్న బిజినెస్లు బాగా రాణించడం అవకాశం ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, ఎంత బాగుందండి. కానీ 8వ స్థానంలో శని,
ఇక్కడ చిన్న ప్రాబ్లం అంటే అష్టమస్థాన శనికి దోషకారకుడు అవుతాడు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురేట్ చేస్తుంటాడు, ప్రతి పనిలోనూ బద్ధకం వచ్చేట్ చేస్తుంటాడు. అందుకని మనం మెలికిలిసా ఉంటుందని సం శనేశ్వరాయ నమః మెలికిలిసా అనమాట. ఓం సం శనేశ్వరాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః మూల మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని జపించడం వలన, తల్లిదండ్రులకి పూజ చేసుకోవడం వలన తల్లిదండ్రులను ఆదరించాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎఫెక్ట్ మనమే తగలకూడదు, వాళ్ళ తిట్లు మనం తగలకూడదు. అదొకటి ఇంపార్టెంట్. సరే, పెద్దవాళ్ళని పెద్దవాళ్ళంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఇటువంటి ప్లేస్లోనే వాళ్ళని పూజించడం వల్ల శని వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీకు తెలుసు. భాగ్యస్థానంలో రాహు తప్పు, ఎందుకంటే 9వ భావంలో రాహు అంత విశేషమైన యోగ ఫలితాలనే ఇవ్వడు. కానీ ఇక్కడ ఏమైంది, జలతత్వ రాశిలో ఉన్నాడు కదా. ఇక్కడ ఏంటంటే జలతత్వ రాశిలో ఉండడం వల్ల రాహు యోగాన్నే ఇస్తాడు. 9వ భాగంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. సో భాగ్యస్థానంలో ఉన్న ఫ్లైట్స్ సంబంధించిన వాటిలో మీరు ఎక్కువగా విదేశాలు వెళ్తారు, ఫ్లైట్లు ఎక్కుతారు, మీకు ఫ్లైట్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారు. అంటే విమాన సంస్థలు అంటారు సరే, వాటిలో కూడా చాలా బాగుంటుంది. గంగాస్నానం చేయిస్తారు. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్న బిజినెస్లు కూడా బాగా రాణిస్తాయి. అంటే కంప్యూటర్స్, హార్డ్వేర్ మెటీరియల్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలు చేస్తే వీటిలో సక్సెస్ అవుతారు. ఉన్నతమైన విద్య రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారంటే ఇందాకే చెప్పాను, మీకు డౌటే లేదు. ఖచ్చితంగా విదేశాల పర్యటన ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్లో కుజుడు ఉన్నాడు. ఇక్కడ కరెక్ట్ మంచి మాట చెప్పాలంటే, ఇందాకే నేను ఒక మ్యాగజైన్ చదివాను. ఇందాకంటే కొన్ని గంటల క్రితం మ్యాగజైన్ చదివాను, కూడా 20 సంవత్సరాల క్రితం మ్యాగజైన్. అదేంటి, అందులో ఏముందంటే కుజుడికి శని దృష్టి ఉన్న, కుజ శనులు అంటే మంచి రాసుల్లో ఉన్న, గురుదృష్టి ఉన్న, రవికి బుధుడికి కలిసి ఉండి గురుడికి కలిసి ఉన్న వాళ్ళు రాజకీయంలో గెలవడము, రాజకీయ పదవులు రావడం జరుగుతుంది అని శాస్త్రం. నేను చదివా, పెద్ద ప్రముఖమైన ఆస్ట్రాలజర్స్ రాసిన ఇది. సో కాబట్టి కుజుడు మీకు కరెక్ట్ అయ్యాడు కదా. కుజుడు మీకు మంచివాడికి 10th హౌస్లో ఆడు కదా, కరెక్ట్ అయ్యాడు. పైగా శని దృష్టి ఉంది అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు వస్తాయండి. అదే కంపెనీ సెక్రటరీ, గవర్నమెంట్ సెక్రటరీ, సివిల్ సర్వీసెస్, IAS, IPS అంటారు సార్, వాటిలోనూ గ్రూప్స్ రాస్తూ ఉంటారు. వాటిలోనూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే రాజకీయ రంగంలో గెలవడానికి కూడా మీ జాతకాల ప్రకారము ఆ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇందులో చెప్పిన కాంబినేషన్స్ వల్లనే. అలాగే దశమంలో కుజుడు ఉండడం వల్ల దిగ్బలత్వం ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటాడు. కొన్ని చిన్న దెబ్బలు కూడా తగులుతాయి అనుకోండి, దెబ్బలు తగలడము, బ్లడ్ రావడము, గబుక్కుని పడిపోతూ ఉండడము, బండి మించో చిన్న నడుస్తున్నా అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే లాభస్థానం 12వ భావంలో రవి బుధ గురు శుక్ర చంద్రులు ఉన్నారు. అంటే రవి బుధుల కారణమే డాక్టర్స్ వాళ్ళు ఆపరేషన్స్లో సక్సెస్ అయిపోతుంటారు, రవి బుధుల కాంబినేషను. తర్వాత ఐటర్స్, ప్రముఖమైన ఐటర్స్గా మీరు పేరు తెచ్చుకుంటారు. గురుడు కూడా ఉన్నాడు కదా పక్కన లాభస్థానంలో, బ్రహ్మాండం. అలాగే బుధగురుల కాంబినేషను, ఐటర్స్ గాను, యాస్ట్రాలజర్స్ గాను, మీరు తర్కశాస్త్రంలో బాగా వాదించేట్టుగాను బాగా ఉంటారు. ఎదుటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా మాట్లాడతారు. మీలో కళా నైపుణ్యం దాగి ఉంది. బుధశుక్రుల కాంబినేషన్ గురించి చెప్పుకుంటే, బుధశుక్రులు మీకు కళారంగంలో బాగా డెవలప్ చేస్తారండి. మంచి వస్త్రాలు, ఆభరణాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. గురుడు లాభంలో ఉన్నాడంటే సర్వసౌఖ్యము, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ఇంకా చెప్పాలంటే 11వ ఇంటి వాడు శుక్రుడు అక్కడ ఉండి మీ రాష్ట్రాధిపతి వచ్చే స్థితిలో ఉండడం వల్ల, రోహిణి నక్షత్రంలో 5, 6 తారీఖుల్లో లాభస్థానంలో ఉండడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయండి. అంటే మీరు చాలా ఆనందోత్సవాలతో 4, 5, 6 తారీఖుల్లో బాగా ఉంటారు. 7వ తారీఖు కూడా. అంటే మీకు రావాల్సిన సొమ్ము రావడము, ఎలక్షన్స్లో గెలవడము, అంటే ఉద్యోగాలు రావడము, పెళ్లి సంబంధాలు కుదిరిపోవడం, అంటే మీకు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు మీకు, ఆ భావం అంటే ఏంటంటే మీరు దేనికోసం ట్రై చేస్తున్నారు అని అర్థం. సిద్ధిస్తాయి, భావ ఫలితాలు వస్తాయి. సరే, 12వ భావంలో రఘుబుధులు ఉన్నారండి. 12వ భావంలో రఘుబుధులు మంచిదే. 12th హౌస్లో ఉన్నాడు, శుక్రుడు కలిసి ఉన్నాడు. అంటే ఏంటి, సన్మానాలు జరగడము, బావులు తటాకాలు తవ్వించడము, అలాగే గుళ్ళు గోపురాలు సందర్శించడము వలన డబ్బు ఖర్చు అవుతుందండి. సన్మానాలు కూడా జరుగుతాయి. విదేశీ పర్యటన కూడా బుధ శుక్రుల వలన జరగబోతుంది. ఫ్లైట్స్ ఎక్కుతారు, విదేశీ పర్యటన జరగబోతోంది. 2nd హౌస్ లార్డ్ రవి ఉన్నాడు కదండి, ఖచ్చితంగా మీరు వద్దు అన్నా కూడా మేము ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అది ముద్దు మంచి బాగా మీకు డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్. సరే, మీ రాశి వారికి ముఖ్యంగా అమ్మవారిని పూజించాలండి. అమ్మవారిని పూజించడం వలన విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. దుర్గా అమ్మవారిని కానీ, సంతోషి అమ్మవారిని కానీ పూజించడం వలన విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శివారాధన ఇప్పటికీ మర్చిపోకూడదు. సో మీ అందరికీ, మీ కర్కాటక రాశి వాళ్ళందరికీ శుభాలు జరగాలని, ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.